రెండో రోజు కూడా మరి కావాలిగా, ఈయన బయటికి వెళ్ళేసరికి వాడే ఉన్నాడు. సరే మళ్ళీ పిలిచాడు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, వాడికి కూడా గొడవ లేదు. ఇంకా అడుక్కునే పని లేదు, కడుక్కునే పని లేదు. వీళ్ళే వంటలు చేస్తున్నారు. వీళ్ళు రెడీగా వాళ్ళ ఇంటికి దగ్గరలో దుకాణం పిలిచాడు. వీళ్ళు అనుకున్నారు, అమ్మో వీడికి తెలిసిపోయినట్టుంది, వీడిని ఎలా వదిలించుకోవాలి అని అనుకుని వాడు వచ్చే టైం మనం గొడవ పడదాం, ఆడే వెళ్ళిపోతాడు అని ఈ భార్య భర్తలు ఇద్దరు బాగా గొడవ పడ్డట్లుగా యాక్షన్ చేశారు. యాక్షన్ చేస్తే వాడు చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ, అబ్బా మనం బాగా యాక్షన్ చేశాం, నువ్వు మహానటి, కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని ఎవరికి వాళ్ళు ఒకరు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మొగుడు పిల్లలు, అమ్మాయి వాడు వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. అలా అనుకోగానే వాడు వచ్చేసాడు. నేను వెళ్ళలేదు, నేను కూడా ఉట్టినే వెళ్ళిపోయాను అన్నాడు. ఇక అర్థమైందా? మనం ఉట్టినే కొట్టుకున్నాం, ఆడు వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. వాడు అన్నాడు, నేను కూడా ఉట్టినే వెళ్ళిపోయాను. ఇక్కడ ఎందుకు చెప్పారు ఈ కథ అంటే, మనందరినీ మాయ పట్టుకుంటుంది. ఈ మాయ వెళ్ళిపోయిందని అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళదు. అది మనల్ని మాయ మోసం చేస్తూ ఉంటుంది. అందుకని మాయ అసలు పట్టకూడదంటే మన నాలిక మీద మంత్రం పట్టాలి. ఎప్పుడు కూడా మంత్రం అంటూ ఉండాలి. కొంచెం చెప్పండి మీరందరూ కూడా. మాధవ కేశవ. మీరు మంచి శ్రోతలు, యథా శ్రోత తదా వక్త. చెప్పండి. మాధవ కేశవ, మాధవ కేశవ, మధుసూదన. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, వామన గోవింద, వాసుదేవ ప్రద్యుమ్న. మీరు చాలా బాగా పాడుతున్నారు, ఇలాగే పాడండి, పాడు చేయకుండా. వామన గోవింద, వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద, వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానుసింహ, దామోదరానుసింహ, దైవ పుండరీకాక్ష. దామోదరానుసింహ, దైవ పుండరీకాక్ష, నారాయణాచ్యుత. నమో నమో. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, మహితా జనార్దన, మత్స్యకూర్మ వరాహ. మహితా జనార్దన, మత్స్యకూర్మ వరాహ, సహజ భార్గవ బుద్ధ, జయ తురగా కల్కి.
महिता जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गवा बुद्ध जयतुर्गा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिह तव पदपास्यम अहमिह तव पददास्यम अनिशं भजामि माधवा केशव मधुसूदन गोविंदा ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడా అనాథక్షగా గోవింద గొట్టికాసులాడా వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మనం ఎవరినైనా తిట్టాం అనుకోండి, ఎందుకు తిట్టాం? కోపం వస్తే తిట్టాం. కోపం ఎందుకు వస్తుంది? వాడు ఏదో బుర్ర తక్కువ పని చేస్తే, అవునా? ఇలా బుర్ర తక్కువ వాళ్ళు మన దేశంలో ఉండడం ఈ కాలం కలియుగం కాబట్టి చాలా దురదృష్టం. అసలు మనం ఎవరిని పూజ చేస్తున్నాం, ఎందుకు పూజ చేస్తున్నాం, కొంచెం కూడా సోయి లేకుండా కొంతమంది పక్కదారి పట్టి పోతూ ఉంటారు. మనం ఎవరిని పూజ చేసినా మన లక్ష్యం మోక్షం అవ్వాలి. ఆ మోక్షం ఇచ్చేవాడిని మనం పూజించాలి. అర్థమైందా? అలా మోక్షం పొందిన వాళ్ళు ఎవరున్నారు? ఈ తెలుగు నేలపై, ఈ తెలంగాణ గడ్డపై రాముడు 2 సార్లు వచ్చి మోక్షం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పరా? తెలీదా? ఎవరి ఇక్కడ వచ్చిందా? మీరు శ్రీరామదాస్ సినిమా చూశారా? రామదాస్ కోసం వచ్చారా లేదా? అల్గో ఎవరో బంగారు చెప్పింది, వచ్చిందో. అవునా? నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే, జనకుని కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవామని చెప్పవే. ఎవరు ఇలా పాడింది? ఎవరు? రామదాస్ గారేనా? అవునా? మరి రాముడు వచ్చాడు లేదా? వచ్చాడా? అలాగే ఇంకెవరు భాగవతం రాశాడు? ఎవరైనా ఏం చెప్పారు ఆయన? పలికెడిది భాగవతమట పలికించడు వారు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట వేరొండుగా పలుకగనేలా, వేరొండుగా పలుకగనేలా. ఇంకెందుకండి ఇంకోటి ఏదో చెప్పడం? నేను భాగవతాన్ని రాస్తున్నాను, ఇది పలికించేటువంటి వాడు రామభద్రుడు అన్నాడు. ఆయన ఇంటికి వచ్చాడో లేదో రాముడు? వచ్చి భాగవతంలో అడ్రస్, ఏమంటే మీ అడ్రస్ నాకు తెలుసా? మీ డోర్ నెంబర్ నాకు తెలుసు. తెలియదా? ఎవరు తెలుసు? మీకే తెలుసు. అలా రాముల వారి గురించి రాస్తున్నారు, విష్ణువు గురించి. అలా వైకుంఠపురంబులో ఆ మూల సౌదంబుదాపల మందార వనాంతర ఇలా రాస్తున్నారు. ఆ తర్వాత రాయలేపారు. అది ఎవరు పూర్తి చేయాలి? రాముడే వచ్చి పూర్తి చేశాడు. అలాగా ఈ తెలంగాణ గడ్డపైకి రాముడు 2 సార్లు వచ్చి మోక్షం ఇచ్చిన గడ్డ ఇది, పోరు గడ్డ. అర్థమవుతుందా? రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు.
దానికి రుజువు ఉంది, చరిత్ర ఉంది, సాక్ష్యం మన గోల్కొండ. ఎంతమంది చూశారు గోల్కొండ? రామదాస్ గారి ఖైదీ తిప్పరా జైలు, రామదాస్ గారు జైలు చూసారా? ఎక్కడ ఎందుకు జైల్లో పెట్టారు? ఆయన గుడి కట్టించాడు, అవునా? అంటే రాముడు ఉన్నాడనేది కేవలం ఒక్క నమ్మకం కాదు. ఆ రాముడు లక్ష్మణుడితో కలిసి ఆయన ఇచ్చినటువంటి మాటలు అంటే డబ్బులు ఇప్పటికే మ్యూజియంలో ఉన్నాయి. అంటే రాముడు ఉన్నాడా లేదా? రాముడు మోక్షం ఇచ్చాడా లేదా? ఎక్కడో కాదు, ఇక్కడే ఈ తెలుగు నేలపై, ఈ తెలంగాణ గడ్డపై. కాబట్టి ఆ ఉన్న రాముడిని మొక్కాలా, ఎవరో రీమిక్స్ గా మొక్కాలా? అదవుతుందా? అలాగే మీ అందరికీ ముచ్చుకుందా నది అంటే తెలుసా? ఏంటది? ముచ్చుకుందానదా? నేను ఎప్పుడు వెళ్ళలేదే. అలా చెప్తే మీకు అర్థం కాదు. మూసీ నది తెలిసినా? ముక్కు మూసుకునేది. మూసీ నది పేరు కాదు అది, దాని పేరు ముచ్చుకుందా నది. ఇవాళే విన్నాను, అంటే చాలాసార్లు విన్నాం. చాగంటి గారు చెప్తుంటే మళ్ళీ విన్నాను. ఏంటది? కాలయవనుడు. ఏం పేరు? వాడు ఎవడాడు? ఒక విలన్. వాడు జరాసంధుడు సపోర్టు. కృష్ణుడు వాడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పారిపోయాడు. కృష్ణుడు పారిపోతే వీడు ఏమన్నాడు తెలుసా? హే రణచోర్ రణచోర్ అన్నాడు. అంటే అవమానం కదండి. యుద్ధభూమి నుంచి పారిపోతున్న పిరికివాడ అంటే కృష్ణుడు మాట్లాడలేదు. వాడి నుంచి ఇలా 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 తప్పించుకుని ఓ గుహలోకి వెళ్ళాడు. అనంతగిరి ఎక్కడుంది? వికారాబాద్ దగ్గర, వికారాబాద్ జిల్లా. ఆ గుహల్లోకి వెళ్ళాడు. ఎవరు? కృష్ణుడు. వీడు కూడా వెళ్ళాడు. వెళ్తే ఆ లోపల ఒక ఆయన ఫుల్లుగా దుప్పటి కప్పి పడుకున్నాడు. వీడు వెళ్ళి నా దగ్గర నుంచి పారిపోయి నువ్వు ఇక్కడ పడుకున్నావా అని ఇలా తన్నాడు. ఎవరిని? ఆ పడుకున్నాయని. పడుకున్నది కృష్ణుడు అని అనుకున్నాడు వాడు. కానీ విషయం ఏంటి? ఆ పడుకున్న ఆయన పేరు ముచుకుందుడు. ఆయన దేవతల తరపున యుద్ధం చేసి వాళ్ళ దగ్గర వరం పొందాడు. రెస్ట్ లేదు నాకు, నేను గుహలో పడుకుంటాను, కానీ నాకు ఒక వరం ఇవ్వండి, ఎవడైనా నన్ను డిస్టర్బ్ చేశాడా నేను కళ్ళు తెరవగానే ఆయన బూడిదైపోవాలి అన్నాడు. ఈ కృష్ణుడు తెలుసు కదా, కృష్ణుడు తెలుసు కదా. ఎప్పుడైతే వీడు కాలుతో తన్నాడో కాలయవండు ఆయన దుప్పటి తీసి అలా చూశాడు, అది బూడిద గొప్పైపోయాడు. ఏదైనా చేతికి మట్టి అంటకుండా విలన్ నేర్చాడు. అది కృష్ణుడి యొక్క యుక్తి, అది నేర్చుకోవాలి. అదైందా? క్యాచ్ ఫిష్ బట్ డోంట్ బెట్ ద హ్యాండ్. అదైందా? అదొందా? ఏదో సామెత చెప్తారు కదా, ఏదో చేపలు తింటే ముళ్ళు వెళ్ళేసుకుంటారు అని. అట్లాగా మనం చేసే పనులు పర్ఫెక్ట్ గా చేయాలి. ప్రతిదాన్ని డంబం అక్కర్లేదు, ఆడంబరం అక్కర్లేదు. అప్పుడు ముష్కిల్ దొరికి దర్శనం ఇచ్చాడు. స్వామి, నా నిద్ర చెడిపోతే చెడిపోయింది, నీ దర్శనం అయింది అన్నాడు. ఏ వరం కావాలి అన్నాడు. స్వామి, నా పేరు మీద ఇక్కడ నది ప్రవహించాలి అన్నాడు. ఆ ముచ్చుకుందా నది ప్రవహించినటువంటి దానిలో ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇప్పుడు అంతా మురికి గుంట అయిపోయింది మూసీ నది. అక్కడ 300 పైన దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ 1-2 ఉండొచ్చు. కాబట్టి మన నదులను మనం పాడు చేసుకుంటున్నాం, మన దేవాలయాలు మనం పాడు చేసుకుంటున్నాం, మన పిల్లల్ని, తల్లుల్ని, తల్లుల్ని, గోవుల్ని అన్ని పాడు చేసుకుంటున్నాం. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో సభలు పెడితే జిన్నా గారో, మా అక్కో, నేను, మరొకరు గొంతు చించుకుంటే ఎన్ని రోజులు నిలబడుతుంది ఇది? మనం కేర్ తీసుకోకపోతే. రాముడు వచ్చినా, కృష్ణుడు వచ్చినా మనకు ఉండాలి కదా సోయి, మనకి బుద్ధి ఉండాలి కదా. కాబట్టి మీరందరూ నా రిక్వెస్ట్ ఏమంటే, రోజు పొద్దున్న లేచి మీరు ధర్మబద్ధంగా, దైవబద్ధంగా జీవించాలి. నేను రోజు సూర్యుడికి మొక్కుతాను అన్నో చేయతండి. అమ్మో, అందరూ గ్రేట్ పర్సన్స్ అయితే ఈ లైట్ దెబ్బకి అసలు కళ్ళు మామూలుగా లేవు, దిమ్ముగా ఉన్నాయి. అయినప్పటికీ సరే అందరూ ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టండి. సప్త అశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. ఇలా మంత్రం అది చెప్పడం రాకపోయినా సూర్యుడికి ఒక నమస్కారం పెట్టి ఒక 7 సార్లు చెప్పండి. ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం పూష్ణవే నమః, ఓం అర్కాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం మార్తాండాయ నమః. ఇవేమి రాకపోయినా ఓం సూర్యాయ నమః ఇది ఒకటైతే వద్దు కదా. అలా ఒక 7 సార్లు నమస్కారం పెట్టండి. సూర్యుడు ప్రత్యక్ష దైవం, డి విటమిన్, ఆరోగ్యం. అలాగే నేను స్నానం చేయకుండానే తింటాను అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? స్నానం చేయిందే. ఎందుకని? మనం ఏ దేశంలో పుట్టాం? ఏ దేశం ఇది? భారతదేశం నిండా ఉండేవి నదులు. అదేందా? కాబట్టి మనం నది స్నానం చేసినా పర్లేదు, గది స్నానం చేసినా పర్లేదు, స్నానం అయితే చేయండి. ఇప్పుడు ఎడారి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పాపం వాళ్ళ దగ్గర ఏముంటది? వాళ్ళ దగ్గర ఉండదు వాటరు, వాళ్ళ పుస్తకాల్లో ఉండదు మ్యాటరు, వాళ్ళు వేసేది ఓన్లీ క్వార్టర్. యూ విల్ అండర్స్టాండ్ లేటర్. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తే, ఎప్పుడు ఎయిర్పోర్ట్లో స్నానం చేయాలంటే చాలా తలనొప్పి. ఓ మగ్గు ఉండదు, ఓ బకెట్ ఉండదు, అసలు స్నానం ఆప్షనే పెట్టడాడు తెలుసా? ఎందుకని? ఓన్లీ కాగితాలు కడుక్కునే పోగ్రాంలే, కాగితం పోగ్రాం. చాలా కష్టపడి స్నానం చేస్తాను నేను. ఏదో బాటిల్ పట్టుకెళ్ళి ఏదో నానా తిప్పలు పడాలి. ఆ సిస్టమ్ ఎవరిది? ఈ కాగితాల సిస్టమ్ ఎవరిదే? కడుక్కోవడం నాని జాతి అది. వాళ్ళ కోసం పెట్టారు. మనకేం పోయే కలమండి. శుభ్రంగా మన శరీరాన్ని కడుక్కోవాలి, మన మనస్సును కూడా కడుక్కోవాలి. శరీరం ఎలా కడుక్కోవాలో మనకు తెలుసు, స్నానం చేసి. మనసుని ఎలా కడుక్కోవాలి? మంత్రంతో. స్నానం చేసేప్పుడు మంత్రం చెప్పాలి, తెలుసా మీకు? అందరూ నమస్కారం మొదలు పెట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణే జలేస్మిన్ సన్నిధిం కురు. అయ్యి బాబు, ఈ మంత్రాలు అవి ఎక్కడ గుర్తుంటాయి? అందుకని ఈజీగా చెంబాల పట్టుకుని చెప్పండి. హే గంగే, హే గంగే, హే గంగే. అది పోసింది. అదేందా? మగ్గు పట్టుకున్నావా? చెప్పండి, ఏం చెప్పాలి? హే గంగే, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పబోతు నువ్వు దొంగే. అవునా కదా? అవునా? మరి పొద్దున్న లేవగానే మనం ఏం చేయాలి? కళ్ళు తెరవకుండానే ఇట్లా 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 వెతుక్కుని హలో అనాలా? అనాలా? గుడ్డోళ్ళు లెక్క. ఏం చెప్పాలి? 2 చేతులు చూసుకోండి, 2 చేతులు చూసుకోండి. చెప్పండి, హరి 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 హరి. అంతే. ఏ డబ్బులు ఖర్చా? హరి హరి అంటూ లేవండి. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు మనం హరి అంటాం కాబట్టి. అవునా? పోతామా పోమా? ఒక ఆవిడ చాలా అందంగా ఉంటుంది, వాళ్ళ ఆయన కూడా అందంగా ఉంటారు. అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునా? అందమైన భార్య, అందమైన మొగుడు, ఇద్దరు పెళ్ళి అయిపోయింది, పిల్లలు, రోజులు గడిచిపోయినాయి. ఈవిడ బాగా వండి పెట్టింది, మనోడు బాగా బాగా తిన్నాడు, బాగా లావుగా పెరిగాడు. వాడి పొట్ట మీద, వాడి ఛాతి మీద పడుకుంది. పొద్దున్న ఇవి లేచింది, వాడు కదలట్లేదు. ఏమండి 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 అంతేకాదు, నెక్స్ట్ డేలే కదా కదా. నెక్స్ట్ అదేనా? అంటే ఇప్పుడు చూడండి, ఎప్పటిదాకా రాత్రి వాడి చెస్ట్ మీద బెస్ట్గా పడుకున్న ఆవిడ ఇప్పుడు భయంతో బయటకు వచ్చేసింది. ఎప్పుడైనా మనుషులకు భయపడాలి కానీ శవాలకి భయపడటం ఏంటండి? మనుషులతో ప్రమాదం, శవాలు ఏం చేస్తాయి? ఆల్రెడీ ఏం చేయాలో చేసేసి వెళ్ళిపోయింది. శవం ఇంకేం చేయదు. ఇప్పుడు ఆవిడ భయపడిపోయి బయటకు వచ్చి ఏడుస్తుంది.
అందరికీ ఫోన్లు. ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఒక్కొక్కళ్ళు వచ్చాక మరి ఏర్పాట్లు చేయాలిగా. ఏంటి ఏర్పాట్లు అంటే? ఏర్పాట్లు అంటే ఏంటి? వీడిని తీసుకెళ్ళాలిగా. పోచున్నావా యమధర్మరాజా అని ఆవిడ అడుగుద్ది. వీడి కోసం ఎవరు అడుగుతారు? వీడికి ఏర్పాట్లు చేయాలి. బయట అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీడిని బయటికి తీసుకెళ్లే విషయంలో ఇబ్బంది వచ్చింది. ఒక ముఖ్యమైన వ్యక్తి ఈవిడ దగ్గరికి వచ్చి చెవి దగ్గర, మేడం ఏంటి అన్నట్టు చూసింది. చూస్తే వాడు చెప్పాడు, మేడం బయటికి వెళ్ళడానికి సారు చాలా లావుగా ఉన్నారు. మనకి ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గుమ్మం కోసేయడం, లేదా గురువు గారిని కోసేయడం అని చెప్పాడు. ఆవిడ వెంటనే ఇలా కళ్ళు తుడుచుకుని, గుమ్మం మొన్నే పెట్టించా 20,000 అయిందా? అర్థమైందా లేదా? పర్మిషన్ గ్రాంటెడ్. దేనికి? కోసేయండి. ఎందుకని? గుమ్మం లోపల మేము ఉండాలి, ఆడ గుమ్మం బయటికి పోవాలి. ఆడ ఎలా తగలడిపోవడమే కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం ఇలా కదులుతున్నాం కదా, మనం మాట్లాడుతున్నాం కదా, మనం నవ్వుతున్నాము, ఏదో చేతులు తిప్పుతున్నాము, కళ్ళు తిప్పుతున్నాం, అంతవరకే. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్, హలో సార్, హవైర్ సార్, ఆవిడ ఏవో మాట్లాడతారు. కానీ ఒక్కసారి ఇందులోంచి వాడు వెళ్ళిపోతే, వాడంటే జీవుడు వెళ్ళిపోతే నిన్నేమని పిలుస్తారు కదా? నువ్వు బతికుంటే శవం, పోతే శవం. అందుకనే మన పెద్దవాళ్ళు మనకి తత్వం బోధ చేశారు. అందరూ చెప్పండి. ఇల్లు ఇల్లంటావు, ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, మూనాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక. ఎందుకు ఈ పాట చెప్పానో చెప్పరా? మన అందరం చాలా స్వార్థంతో ఒక ఇల్లు ఉంటే చాలదని ఇంకో ఇల్లు, అమీర్పేటలో అపార్ట్మెంట్, దిల్సుఖ్ నగర్ లో డిపార్ట్మెంట్, చందానగర్ లో కంపార్ట్మెంట్, మళ్ళీ ఆ లాకర్ లో బంగారం నగలో, మళ్ళీ డబ్బులు, ఏటీఎంలు, పేటిఎంలు, కేటీఎంలు ఎంత సంపాదిస్తామో. ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న గుడి ఉంటుంది కదా, ఆ గుడిలో పెద్ద నోటు వేయచ్చు కదా. నేను మొన్న మధ్య గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే నేను డబ్బులు వెతకాలి. ఈ వెతికే లోపల నా వెనకాల వచ్చిన పెద్ద మనిషి, ఆయనకి వేల నిండా బంగారం ఉంగరాలే ఉన్నాయి, మొత్తం 10,000కే ఉన్నట్టున్నాయి. ఆయన నేను వెతికే లోపల ఆయన ఒక 100 తీసి ఇచ్చారు. నేను తీసుకోలేదు. ఎందుకని? నేను కనీసం 500 అన్నా వేస్తే గానీ నాకు గుర్తుండదు ఆ ప్లేట్ లో. అందుకని నేను 500, 1000 వేసా, 1100, అది వేరే కదా. నేనేం చెప్తున్నా అంటే, ఇవ్వలేని వాడు రూపాయి, అది 10 కోట్లతో సమానం. ఇవ్వగలిగేవాడు ఎంత కుదిరితే అంత ఇవ్వాలి. ముఖ్యంగా చిన్న గుళ్ళకి. మనం తిరుమలకి 1000 రూపాయలు ఇచ్చే కంటే మన ఊళ్ళో చిన్న గుడికి 100 రూపాయలు ఇవ్వండి. అది బతుకుతుంది, ధర్మం బతుకుతుంది. అర్థమవుతుందా? అలాగే మీరు ఎక్కడో పెద్ద పెద్ద గుళ్ళల్లో మొక్కుకుని లక్షలు, 10 లక్షలు డబ్బులు పట్టుకెళ్ళి ఆ హుండీలో వేసే కంటే, అక్కడ అన్నదానానికి ఇచ్చే కంటే, మన ఊళ్ళో గోశాలకు ఇవ్వండి. మన ఊళ్ళో ధర్మం కోసం పనిచేస్తున్నారే, మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు కావచ్చు, హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి కార్యక్రమాలకు ఇవ్వండి. ధర్మం నిలబడుతుంది. మన ఊళ్ళో వృద్ధులు ఉంటారు, అనాథలు ఉంటారు, పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. మనం డబ్బులన్నీ పట్టుకెళ్ళి పెద్ద పెద్ద హుండీల్లో వేస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి పాస్టర్లు అనే పాపిస్ట్ చదవలకి జీతాలుగా ఇస్తున్నారు అక్కడ ఇక్కడ.
తెలంగాణ అయితే ఏంటి, ఏపీ అయితే ఏంటి? పాస్టర్ అనేవాడు పోరంబోకు. ఆ పోరంబోకి జీతం ఏంటి? వాడు ఒక పారాసైట్. వాడికి ఇవ్వచ్చా చెప్పండి? పూజారి ఏం కోరుకుంటాడు? లోకా సమస్త, లోకా సమస్త, లోకంలో అందరూ బాగుండాలని కోరుకుంటాడు. పాస్టర్ అనేవాడు దశంభాగాలు ఇచ్చినవాడు మాత్రమే బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకంటే దరిద్రుడు. అటువంటి దరిద్రుడికి మన హుండీల్లో డబ్బులు ఇస్తున్నారంటే ఎంత ప్రమాదం అండి. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆలోచన చేయండి, బుద్ధిగా ఉండకండి, మంచోళ్ళు అనిపించుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయకండి. ఎవడు మంచోడు అనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదు, మనం ధర్మంగా ఉండాలి. వాడి మైక్ నాన్న రే ఫోను, రే నాన్న ఫోను వాడే ఫోన్ ఆపేసేయి, లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఎవరో మన మంచోళ్ళు అనాలని కోరుకోకండి. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఇలా అందరూ రైట్ పుచ్చుకో. మీ నాన్న పేరు ఏంటి? మైక్ పనిచేసలే, ఇలా ఆన్లో ఉంది, మళ్ళీ నాకు సురేష్. వీళ్ళ నాన్న పేరు. మీ తాత పేరు? భూమయ్య. ఇప్పుడు సురేష్ అనే పేరు కొంచెం మోడర్న్ గా ఉంది, భూమయ్య అనే పేరు మోడర్న్ గా లేదు కదా. ఇప్పుడు మీ నాన్నని వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏం చెప్తాడు? భూమయ్య. బాగుండలే కదా, ఏం బాగుంది భూమయ్య, అందుకని ప్రభాస్ అంటాడు మీ నాయన అన్నాడు. తాత పేరు ఏముంటే అదే చెప్పాలి, తండ్రి పేరు ఏముంటే అదే చెప్పాలి. అలాగే ఈ దేశం హిందువుల్ని అదే చెప్పాలి. ఇక్కడ ముస్లింస్ క్రైస్తవులు కూడా ఒకప్పుడు హిందువులే, అదే చెప్పాలి. ఈ దేశానికి లాభం దేవాలయాల వల్ల మాత్రమే, అదే చెప్పాలి. చర్చి వల్ల మసీదు వల్ల రూపాయి లాభం లేదు, బొక్క తప్ప. ఎక్కడ ఇస్లాం క్రైస్తవం పెరిగిందో అక్కడ కొత్త దేశాలు వచ్చినాయి, పాత బస్తీలు వచ్చినాయి, కొన్ని వేల లక్షల మంది మరణాలు వచ్చినాయి. కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని నేను అడిగాను అనుకో, దరిద్రులు అంటే డబ్బు లేని వాళ్ళు కాదు, అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే. కాదు దాని పని ఉంది. ప్రసన్న ఏం చదువుతున్నాం? తల్లి అటు చూడు, ఇటు నుంచో చెప్పు. ఇది చూడు, 5,000 సమానమా? సరిగా చూడు. సమానం ఉన్నాయా? ఈక్వల్ గా ఉన్నాయా? లేవు కదా. నువ్వు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివుడు ఎదురుగా ఎవరుంటారు చెప్పు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? మీరు చెప్పకండి సార్. రైట్. మూడో ప్రశ్న, మీ అమ్మ పేరు ఏం పేరు? రమ్య. ఎప్పుడైనా మీ అమ్మతో నువ్వు ఏదైనా షాపింగ్కి వెళ్ళావా? ఆ షాప్ లో బొమ్మలు ఉన్నాయా? చెప్పు. మీ అమ్మ షాప్ లో బొమ్మ ఒకటేనా? సో Prasanna have clarity and purity. She will get surety because she lives in reality. ఓకే, 3 ప్రశ్నలు. 4వ ప్రశ్న, ఆవుకి ఎప్పుడైనా ఏమన్నా పండు పెట్టావా? ఇప్పుడు చెప్పు, ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సేమా? మళ్ళీ అడుగుతాను, చకచక చెప్పాలి, మైక్ దగ్గర పెడు. 5,000 గట్టిగా చెప్పు. 5,000 సమానమా? మళ్ళీ అడుగుతాను, 5,000 సమానమా? మీ అమ్మ బొమ్మ సమానమా? ఇంత కాదని చెప్తే చాలు. మళ్ళీ అడుగుతాను, 5,000 సమానమా? మీ అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అందుకే అడిగాను సార్, ఎందుకంటే వీళ్ళంతా మామూలు విద్య కదా చదివేది, ఇదంతా బురద విద్య కదా. ఇప్పుడు నేను నువ్వు సమానం అన్నావు కదా అన్ని మతాలు, కెన్ యూ ప్రూవ్? వాటిని నిరూపించగలవా? అందరూ చెప్తారు కదా సార్, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత పచ్చి బూతు 3వ లైన్ తెలుసా? 3వ లైన్ పాడు. నీకు వచ్చేది రఘుపతి రాఘవ రాదా? పాడు.
ఏంది సిగ్గుపడేది? ఇంకా 10 ఏళ్ల తర్వాత పెళ్లి, ఇప్పుడు లేదు. చెప్పు. మా తల్లి కదా, మా అమ్మ కదా, చెప్పు. రఘుపతి రాఘవ రాజారాం పతి పతిక పాదవ సీతారాం ఈశ్వర్ 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 ఈశ్వర రామ ఈశ్వర్ అల్లా. గుర్తు రాలేదా? చెప్పవా? అసలు నేను చెప్తాను. మీ అందరికి తెలుసుగా 3వ లైన్ పచ్చి అబద్ధం అని తెలుసా? పోనీ మనం హిందువులం కదా, మనం ఏమంటాం? అన్ని మతాలు ఒకటే అంటాం, ఈ పిచ్చి తెల్లిలాగా, ఈ బంగారు తెల్లిలాగా. ఎందుకంటే మనం మంచోళ్ళం కదా, అందుకని అందరూ మంచోళ్ళే అనుకుంటాం. ఈశ్వర్ అల్లా తేరేనామంటాం. ఈశ్వరుడు అయితే ఏంది, అల్లా అయితే ఏంది, అన్నీ ఒకటే అని మనం అంటాం. మీరు చెప్పండి, ఎవరైనా ఒక ముస్లింతో ఈ మాట ఒప్పిస్తారా? అతను ఒప్పుకుంటాడా? ఈశ్వరుడు ఒకటే, అల్లా ఒకటే అని ఒక ముస్లిం ఒప్పుకుంటాడా? మరి వాళ్ళకి లేని దురద మనకెందుకండి? మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. నీ అమ్మ మూడు ఉన్నాడా? ఇది ప్రశ్న కాదు, ఇది ప్రశ్న కాదు. చెప్పు తీసుకొట్టాలి, గౌరవంగా అడగాలి. గౌరవంగా అడిగిన వాడికే గౌరవంగా చెప్పాలి. అవునా కదా? గివ్ రెస్పెక్ట్. ఎదుటోడు గౌరవం ఇస్తేనే మనం కూడా ఇవ్వాలి. మనం పూజించే దైవాన్ని సాతాన్లు, బొమ్మలు, రాళ్ళు అనే దరిద్రులు వాళ్ళు. వాడు నీకు బయ్యాల అయ్యాడు? నువ్వు తినే దాంట్లో ఉమ్మేస్తే తింటావా? ఇది కలిపితే తింటావా? అలా వేసేవాడు బయ్య అవుతాడా? అవునా కదా? ఇప్పుడు చక్క చెప్పు, చెప్పు, మళ్ళీ పట్టుకో మైకు. 5,000 సమానమా?